వాళ్ళంతా మొత్తం 7 యెషై పిల్లలే. కానీ యెషై కుమారులలో ఈ దావీదుని ఎంచుకొని మిగిలిన 6 ఎందుకు పక్క పెట్టాడో తెలుసా? దావీదులో చూసిన విశ్వాసాన్ని, భక్తిని, ఆత్మీయతని, దేవుని అందలి ప్రేమని మిగిలిన 6 దేవుడు చూడలా. నేను ముందే చెప్పా కదా, దేవుడు అందరినీ ఎరిగుంటాడు, హృదయాలను చూస్తాడు. మనం ఒక వ్యక్తి గురించి ప్రభా ఇతను చాలా మంచోడు తండ్రి అని నువ్వు చెప్పాల్సిన అవసరంలో నాకు తెలుసు పని చూసుకో అంటాడు ఆయన. నువ్వు ఎవ్వరి గురించి కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరంలా దేవునికి. మనుషులకు చెప్పు నువ్వు ఈమె ఎంత మంచిది, ఈయన ఎంత మంచోడని. దేవునికి నువ్వు ఈమె ఎట్లా ఆమె ఎట్లా అని చెప్పాల్సిన అవసరంలా అందరిని ఎరుగున్నాడు ఆయన. ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా? భూమి పుట్టక ముందు ఎరుగున్నాడు ఆయన. మనం చెప్తుంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తాం కొంతమంది కోసం, ప్రభువా చాలా మంచిది తండ్రి, చాలా మంచోడు నాయన అని మనం ప్రార్థన చేస్తుంటే ఆయన చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసు నీకు పిచ్చిదానా తెగ ఏడుస్తున్నావు? అంత మంచోడా నీకు ఎప్పుడు తెలుసు? ఈ మధ్య తెలుసు. వాడి బతుకంతా అసలు భూమి పుట్టక ముందే నాకు తెలుసు. నాకు వచ్చి చెబుతున్నావు నువ్వు. సరే ఏం చేద్దాం చెప్పు ఇంట అంటాడు. ఆమె బతుకంతా నాకు భూమి పుట్టక ముందు తెలుసు. దేవుడు మనల్ని ఎరిగి ఉంటాడు అని మర్చిపోవద్దు. మన హృదయాలను, మన ఆలోచనను, మన ప్రవర్తనను దేవుడు కనుగొంటాడు. సౌలును దేవుడు ఉంచేవాడే, కానీ సౌలు అపాత్రుడైపోయాడు. తరచుగా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దుఃఖాన్ని కలిగించాడు. లేకపోతే సింహాసనం మీద శాశ్వతంగా సౌలుని, సౌలు కొడుకుని, సౌలు మనవణ్ణి, సౌలు ముని మనవణ్ణి అట్లా వరుసగా ఆ వంశాన్నే రప్పించాలనుకున్నాడు. కానీ సౌలు తిరుగుబాటు దెబ్బకి రద్దు చేశాడు. రద్దు చేసి సమూయేలుతో ఏమన్నాడు తెలుసా? నా చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొన్నాను అన్నాడు. చిత్తానుసారమైన మనస్సు గలవాడు ఎవరంటే దావీదు. అసలు దావీదు పుట్టాడా? సమూయేలు సౌలుకి మాట చెప్పినప్పుడు దావీదు పుట్టనే లేదు. ఇంకో 8 ఏళ్లకు పుడతాడు. అంటే యెషైకి మిగిలిన కొడుకులు 3-4 పుట్టే ఉన్నారు. ఇంకా యాకోబు పుట్ల, ఇంకా 8 ఏళ్లకు పుడతాడు. ఆ పుట్టేవాడు ఎవరి కడుపున పుడతాడో, ఏ ఊర్లో పుడతాడో, అతను ఎలాంటి వాడో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాడో, దేవుణ్ణి ఎంత హత్తుకుంటాడో, దేవునికి ఎంత భయపడతాడో దేవుడికి తెలుసు. చూశాడు, పుట్టబోయే పిండాలను చూశాడు, పుట్టిన పిండాలను చూశాడు, ఉన్నవాళ్ళని చూశాడు, మొత్తం ఇశ్రాయేలు మొత్తాన్ని. అట్లా చూస్తే ఎవరు కనపడ్డారు? దావీదు కనపడ్డాడు. ఏంటి దావీదు స్పెషల్ అంటే, గొలియాతు వచ్చి ఆంతుని తిడుతుంటే 40 రోజులు, గొలియాతు వచ్చి ఫిలిస్తీయుడైన గాతువాడైన గొలియాతు వచ్చి 40 రోజులు ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరించి దేవుణ్ణి దూషిస్తుంటే, దావీదు సొంత అన్నలు 3 ఉన్నారు ఆ సైన్యంలో. ఒక్కడు కూడా రోషంతో పోలా ముందుకి. మళ్ళా దావీదు అన్నలు. కానీ సన్నివేశంలోకి దావీదు ఎంటర్ అయ్యాడు. వాస్తవంగా 3 అన్నలు ఇక్కడ ఉన్నారు యుద్ధంలో, 3 అన్నలు ఇంటికాడ ఉన్నారు. కానీ యెషై ఆ 3 పంపకుండా దావీదుని గొర్రెల దగ్గర నుంచి పిలిపించి దావీదుకి ఆహార వస్తువులు ఇచ్చి దావీదుని పంపిస్తాడు. పోయి అన్నల్ని పలకరించి పరామర్శించి రానాయన, యుద్ధం జరిగిందో లేదో ఏ సమాచారం లేదు, ఇప్పటికి చాలా రోజులైంది అని దావీదుని పంపిస్తాడు. ఏం మిగిలిన 3 పంపించవచ్చుగా? నో, మిగిలిన 3 పంపించినా అక్కడ పని జరగదు. అందుకే దేవుడు యెషైకి వాళ్ళ 3 మీద ప్రేరణ ఇవ్వాల, దావీదునే పంపాలనుకున్నాడు. దావీదు అనుకొని ఉండొచ్చు, ఆ 3 ఉన్నారుగా వాళ్ళని పంపించవచ్చుగా, పని చేసేవాడిని నన్ను పిలిచి పంపిస్తాడేంది అనుకొని బయలుదేరాడు. సరే పెద్ద ఆయన చెప్పాడు కదా వెళ్ళాలి, నాన్న చెప్పినప్పుడు వెళ్ళాలి కదా. లేకపోతే అమ్మ ఊరుకోదు. అమ్మ భక్తి కలిగింది, నాన్న మాటకి ఎదురు చెప్తావా అంటది అమ్మ, కాబట్టి వెళ్ళాల్సిందే. పోయాడు. ఆ టైమింగ్ కూడా చూడండి మీరు. కరెక్ట్గా గొలియాతు తిట్టేటప్పుడు ఎంటర్ అయ్యాడు దావీదు. ఒకవేళ గొలియాతు వచ్చి తిట్టి వెళ్ళిన తర్వాత
దానికి ముందు కానీ దాని తర్వాత కానీ దావీదు వచ్చినట్టయితే అక్కడ సీన్ ఉండేది కాదు. కరెక్ట్గా వాడు తిట్టే టైంలో దావీదుని ఎంటర్ చేశాడు. వాడి తిట్లు దావీదుకి వినబడేటట్టు చేశాడు. అయ్యే తిట్లు 40 రోజుల నుంచి వాళ్ళు అన్నయ్యోళ్ళు వింటున్నారు. అన్నయ్యోళ్ళు ఎన్ని రోజుల నుంచి వింటున్నారు? అన్నయ్యోళ్ళు 40 రోజుల నుంచి వింటున్నారు. అక్కాయ్ అన్నయ్యోళ్ళు ఇంత కదలిక లేదు వాళ్ళల్లో. ఈ చిన్నోడు వచ్చాడు, చెవిన పడ్డాయి, బిత్తరపోయాడు. ఎవడు రైడ్ ఇట్ట మాట్లాడుతున్నాడని. ఈయన ఇంత మాట్లాడుతుంటే ఏంది వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు? జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీనికి ఎంత ధైర్యం. నాకు తెలిసి వాళ్ళ అన్నయ్యలను అడిగితే వాళ్ళు ఏం చెబుతారు? 40 రోజుల నుంచి ఇని అలవాటు అయిపోయింది రా దావీదు. ఆడంతేరా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. మనం పట్టించుకోకూడదురా. మనం పట్టించుకొని వస్త్రాలు దించుకోకూడదు. నలుగురితో పాటు నతానియేలు గుంపులో గ్లోరీ. అర్థమైందా? మనం పట్టించుకోకూడదు నానా. ఏంటి మరి పెద్ద ఆయన బాగున్నాడా? గొర్రెలు ఎట్టున్నాయి, నువ్వు ఇంటికి పోనానా అంటారేమో. అందుకే వాళ్ళని పట్టించుకోవాలా. పక్కన ఉన్నోడు అన్నాడు, ఈయన్ని కొట్టేస్తే రాజు ఏమిస్తాడు అన్నాడు. వాడేం చేశాడు? నేరుగా పోయి వాళ్ళ పెద్దన్నకు చెప్పాడు. వచ్చినోడు మీ తమ్ముడు కదా, అది అక్కడ ఉన్నాడు. మా తమ్ముడే. మీ తమ్ముడేనా? దావీదేనా? దావీదే. వాడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మనిషి చూస్తేనే పిల్లోడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వాడు చెప్పుకోండి మీ వాడికి. ఏంటంట? ఆడు యుద్ధానికి పోతాడంట ఆడి మీదికి. మీ వాడికి ఏం తెలుసు? గొర్రెలు గాయటం తెలుసు. ఆడి యుద్ధశాలి, ఆడి మీదకి పోతాడంట మీ వాడు. చెప్పుకో అన్నయ్య పిలిచాడు. దావీదా రే పిలిచాడా? ఈయన పిలుస్తాడు నాయన, ఎవడో చెప్పుంటాడు వెనక్కి. పోయాడు. ఏందన్నా? ఎరా ఎట్రా? అరే నీ గర్వం, నీ చెడుతనం, నీ మిడిమేళం, నడమంత్రం అన్నట్టు నాకు తెలుసురా. అసలు ఆ పెద్ద ఆయనకి బుద్ధి లేదు. నిన్ను పంపించాడు చూడు. ఆ చిన్న మందిని ఏం చేశావు? రా? చిన్న మందిని గాయటమే చేతగానోడి వాడి మీద యుద్ధానికి పోతావా? వాడు ఎంత ఉన్నాడో తెలుసా? అంటే మేము గాజులు వేసుకున్నావా? మేము చేతగాని వాళ్ళమా? మేము దద్దమ్మలమా? మేము ఎదవలమా? ఎన్ని రకాల క్లాసులు బీకాడో. దావీదు అన్నాడు, నేనేమి చేసి తిని మాట మాత్రము కదా అంటిని. అంతే జంప్ అక్కడి నుంచి. ఊరగా నీ గొడవ అంతా ఇదే. రోషం లేదు, భక్తి లేదు. 40 రోజుల నుంచి ఆడ అవుతుంది ఎడతంటే సిగ్గు లేకుండా మళ్ళీ నా క్లాస్ ఇస్తున్నావు. ఆ మాటలిని బతికే కంటే సచ్చిందే మేలరా అన్నయ్య. పక్కకు పోయాడు. మళ్ళీ ఇంకొకటి కలిదిచ్చాడు. మానుకోలా, ఆగదు. దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన రంది, దేవుని కొరకైన తపన, దేవుని కొరకైన భారం ఆగదు. ఉండబట్టలేకపోయాడు. సచ్చాను. వాడి నోరు మూపించడమా లేదా నా నోరు మీటో రెండో జరిగిపోవాలి అంతే. పోయాడు రాజు దగ్గరికి పోయాడు. మళ్ళీ రాజు మొదలు పెట్టాడు పెద్ద క్లాసు. సార్ వాడు ఎంత పొడుగోడో, వాడి ఈట ఎంత పొడుగో, వాడి కవచాలు, వాడి యుద్ధ నైపుణ్యం నాకు వద్దు సార్, నాకొద్దు. వాడెంత పొడవున్నోడైనా నా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. సింహము నోట నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను కాపాడిన దేవుడు. ఆ రెండింటిని చీల్చి గొర్రె పిల్లల్ని కాపాడే శక్తి నాకు ఇచ్చిన దేవుడు. సున్నతి లేని ఫిలిస్తీని కూడా నా చేతికి అప్పగిస్తాడు. మీరు సెలవేయండి సార్, సరే పో అన్నాడు. పోయాడు, కొట్టేశాడు. మీకు తెలుసా సంగతి ఏం జరిగిందో? జయం వచ్చింది. అప్పటిదాకా సణిగినోళ్ళు గొణిగినోళ్ళు అందరూ దావీదును పైకెత్తేశారు. అంటే ఎందుకు దావీదును స్పెషల్గా దేవుడు కోరుకున్నాడంటే, దావీదు హృదయంలో దేవుని యందలి విశ్వాసం కానీ, దేవుని పట్ల ప్రేమ కానీ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే అది మిక్కటముగా ఉంది. ఏమన్నా అర్థమైందా చెల్లి? తీవ్రంగా తీసుకుంటున్నావా? టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నావా? నీ కర్మ. నేను చెప్పినది సీరియస్గా తీసుకోపోతే